హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో థర్డ్ డే ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినాయనే చెప్పొచ్చు. సో మనకు యాజ్ యూజువల్గా ఫస్ట్ నబీల్ ఉన్నాడు. నబీల్ ఫస్ట్ ఉన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈయన కూడా జీరోతోనే స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి మణికంఠ, థర్డ్ ఉన్న మణికంఠ సెకండ్కి వచ్చిండు మణికంఠ. ఆ తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. మరి పృథ్వీ కూడా ఫిఫ్త్ ప్లేస్కి వచ్చిండు. యాజ్ యూజువల్గా సోనియా సిక్స్త్ ప్లేస్లో ఉంది, కానీ ఓట్ల శాతం అయితే పెరుగుతూ ఉంది. అంటే మెల్లిమెల్లిగా మూడో రోజుకి వచ్చేసరికి పెరుగుతూ ఉంది. డిఫరెన్స్ మాత్రం ఉంది, పృథ్వీకి సోనియాకి డిఫరెన్స్ ఉన్న ఓట్లు అయితే పడతా ఉన్నాయి సోనియాకి. మరి సోనియా పృథ్వీని క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. ఈరోజు శుక్రవారం రేపు నైట్ 12 వరకు ఉంటుంది కాబట్టి పెరగవచ్చు, లేకుంటే పెరగకపోవచ్చు. కానీ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటేనే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆదిత్య ఓం ఉన్నాడు కాబట్టి, ఆదిత్య ఓం క్రాస్ చేసిండు కాబట్టి ఇప్పుడు సోనియాని ఎవరైతే పంపించాలనుకుంటారో వాళ్ళు పృథ్వీకి ఓట్లు వేయండి. సో ఇది లాజిక్. పృథ్వీకి ఓట్లు వేస్తే వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆదిత్య ఓం టాప్కి వెళ్ళిపోయిండు, అంటే ఫోర్త్ ప్లేస్. సో ఆదిత్యని పంపించకపోయినా ఓట్ల పరంగా డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే సోనియాని పంపించాలనుకుంటారో పృథ్వీకి వేయండి. పృథ్వీని పంపించాలనుకునే వాళ్ళు సోనియాకి వేయండి, లేదంటే మీ ఇష్టమైన వాళ్ళకి వేయండి. ఇది ఓట్ల పరిస్థితి. బాయ్.